హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తేజ్ ఆల్ ఇన్ వన్. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టుడే బ్యూటిఫుల్ గార్డెనింగ్ లాగ్ అండి. చూస్తున్నారు కదా, ఇది మా టెర్రస్ గార్డెన్లో ఉన్న విరజాజి మొక్క అండి. ఈ మొక్క నేను చాలా చిన్న పాటలో నాటాను. ఈ మొక్క ఏజ్ మోర్ దాన్ 3 years పైనే ఉంటుందండి. ఫ్లవరింగ్ మాత్రం చాలా బాగా వస్తూ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా ఫ్లవరింగ్ ఎలా వచ్చిందో. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం చిన్న పాటలో అయినా ఎలాంటి మొక్కలైనా పెంచుకోవచ్చండి. చూస్తున్నారు కదా, నేను నాటింది ఒక చిన్న 6 inch పాట్లో నాటాను. అయితే విడ్త్ అంటే వెడల్పు ఎక్కువగా ఉండే పాట్ అనేది తీసుకున్నాను అనమాట. మీకు అర్థమై ఉంటుంది పాట్ చూస్తే. ఫ్లవరింగ్ నేను హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి. ఈ ఫ్లవర్స్ మంచి స్మెల్ వస్తాయండి విరజాజులు. అవి మనం విచ్చుకోకముందే ఈవినింగ్ టైంలో కోస్తే బాగుంటుంది అనమాట. విచ్చినప్పుడు ఏంటంటే వాటి స్మెల్ సూపర్గా చుట్టుపక్కల స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. పూలు విచ్చినప్పుడు కోస్తే అంత అనిపించదు. అవి ఏంటంటే మనం పూలు ఈవినింగ్ టైంలో ఇలా తెంపుకుంటే తర్వాత అవి ఆటోమేటిక్గా విచ్చుకుంటాయి అనమాట. అప్పుడు మంచి స్మెల్ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. తర్వాత మొక్క కేరింగ్ అంటే పాట్లో పెట్టేటప్పుడు మనం మంచి సాయిల్ మిక్స్ తీసుకొని పాట్ కూడా డ్రైనింగ్ సిస్టమ్ బాగుండాలి. అంటే వాటర్ మనం పోసిన వాటర్ బయటికి వెళ్ళి సాయిల్లో స్టోర్ అవ్వకుండా ఉండే విధంగా ఉండాలి పాట్ అనేది. తర్వాత సాయిల్ మిక్స్, వర్మీ కంపోస్ట్, రెడ్ సాయిల్ అది మిక్స్ చేసి మనం మొక్క పెట్టుకునేటప్పుడు కొంచెం వేపపిండి అది కలిపి పెట్టుకుంటే మొక్క బాగా పెరుగుతుంది. అలాగే మనము 20 daysకి ఒకసారి డిఏపి అలా ఇచ్చుకుంటూ ఉంటే మొక్క అనేది ఫ్లవరింగ్ బాగుంటుంది, ఎలాంటి చీడపీడలు రాకుండా ఉంటుందన్నమాట. మెయింటెనెన్స్ అంటే అంతేనండి, ఫుల్ సన్లైట్ తగలాలి, ఫ్లవరింగ్ ప్లాంట్ కాబట్టి. నచ్చిందా మీకు మా మొక్క? బుజ్జి టెర్రస్ గార్డెన్లో మా విరజాజి మొక్క అనమాట. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి. థ్యాంక్ యూ.